కుంకుమ, పసుపు కుంకుమ అలా వేసేసి చక్కగా దీన్ని కూడా 4 వైపులా బంధనం చేసేయండి. ఇది కూడా ఇలా 4 వైపులా ఖచ్చితంగా బంధనం చేసేయవలసిందే. ఇలా చేసి ఇలా మీరు మామూలు కుబేర ముగ్గు వేసేసి వదిలేస్తే మీకు ఫలితం సంపూర్ణంగా రాదు. ఇప్పుడు ఇలా వేసి మళ్ళీ దీన్ని బంధనం చేసేసారు. ఇప్పుడు ఏమైందంటే 4 పక్కలా బంధనం అయిపోయింది. కానీ ఈ కుబేర ముగ్గుని మీరు ఎక్కడ వేయాలంటే మీ ఇల్లు ఇక్కడ ఉందనుకోండి, ఇంటి ముందు వెయ్యకూడదు. ఎప్పుడు కూడా ఇల్లు ముందు కుబేర ముగ్గు వెయ్యకూడదు. నడిచేటటువంటి ప్రదేశం మనం ఎప్పుడూ కూడా నడుస్తుంటాం చూసారా, ఆ నడిచేటటువంటి ప్రదేశంలో వెయ్యకూడదు. మరి ఎక్కడ వేయాలి? తులసి మొక్క, తులసి కోట ముందు వెయ్యాలి. కరెక్ట్ అయిందా? తర్వాత దేవుడి గదిలో వెయ్యాలి. దేవుడి గదిలో వెయ్యచ్చు, అది కరెక్ట్. ఈ 2 చోట్ల మాత్రమే వెయ్యాలి. ఇది కుబేర ముగ్గు. జాగ్రత్తగా